హనుమకొండ జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా అకాడమీలు ఏర్పాటు చేసుకుని చిన్న అగ్గిపెట్టెలాంటి గదులతో విద్యార్థులను ఉంచి ఐఐటి నీట్ ఎంసెట్ కోచింగ్ పేరుతో లక్షలలో ఫీజులు దండుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. కార్పొరేట్ వ్యవస్థలో వచ్చిన మార్కులను విఎంసీ అకాడమీకి వచ్చినట్టు చూపి భారీ ప్రకటనలు చేస్తూ విఎంసీ అకాడమీ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారంటున్న ఎస్ఎఫ్ఐ నేతలతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. హనుమకొండ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కాలేజీలను సీజ్ చేయాలంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనం హనుమకొండలోని ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ఎదురుగా ఉన్న విఎంసీ అకాడమీ వద్ద మనం ఉన్నాం. విజువల్లో చూడవచ్చు. ఇప్పటికే ఇటు విఎంసీ అకాడమీకి సంబంధించి కూడా ఒక బ్రాంచ్కి సంబంధించి అనుమతులు తీసుకొని 2 బ్రాంచ్లు నడిపిస్తూ ఉన్నారు. ఇటు అకాడమీకి సంబంధించి కూడా అనుమతులు తీసుకొని ఇటు ఇంటర్ కాలేజీలు నడుపుతూ కూడా లక్షల ఫీజులు దండుకుంటున్నారంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే విఎంసీ అకాడమీ వద్ద అయితే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా నియమ నిబంధనలు పాటించిన ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్నిటికి అనుమతులు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు నడుస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది కాలేజీ వ్యవస్థ సంబంధించి ఇటు వ్యవస్థ సంబంధించి కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు వాస్తవంగా కూడా కాలేజీ సంబంధించి మనం చూసుకున్నట్టయితే చాలా తీవ్రమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇటు వాస్తవంగా హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 70 ఖాళీలు మాత్రమే అనుమతులు ఉంటే దాదాపుగా 230 ఖాళీలు నడుస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ముఖ్యంగా హనుమకొండ జిల్లాకు సంబంధించింది ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఒక్క పర్మిషన్ తోటి 10 బ్రాంచ్లు పెట్టి హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు పేద విద్యార్థులు లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నారు. కానీ వారికి నాణ్యమైన విద్య లేదు. ఇప్పుడు జేఈ అని ఇంకో లేదో పోతే నిట్టో గిట్టో ఏదో కోచింగ్ల పేరుతోటి పెద్ద మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు మీ స్థానికంగా విఎంసీ కళాశాల జూనియర్ కళాశాలలో ఇది అకాడమిక్ అంటారు. మరి దీనికి సంబంధించి మా జూనియర్ కళాశాల ఎక్కువనే మాకు కావాలి. ఇప్పుడు ఇందులోనే ఆ కళాశాల ఇందులే లేకపోతే అన్నిలే పెడుతున్నారు. ఇక్కడ వీళ్ళు మాట్లాడే లైట్లు కూడా వీళ్ళు బంద్ చేసిళ్ళు. సో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి విఎంసీ జూనియర్ కళాశాల ఉన్నది. ఇది ఎంత దారుణం అంటే ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా 4 గంటలకు 4:30కు ప్రభుత్వ అనుమతులతోటి కళాశాలలు గవర్నమెంట్ కళాశాలలు కానీ లేకపోతే మిగతా కళాశాలలు కానీ ఉంటే వీళ్ళు 7 గంటల దాకా 7:30 దాకా కళాశాల విద్యార్థులకు రాత్రి కూడా వారిని ఇబ్బందులు పెట్టుకుంటూ ₹1,00,000 ఫీజులు వసూలు చేసుకుంటూ ఈరోజు విద్యార్థులు మోసేస్తున్నారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విఎంసీ కళాశాలను సీజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే డిఐఓ, ముఖ్యంగా డిఐఓ అనే వ్యక్తి డబ్బులకు అమ్ముడిపోయిండు. ఈరోజు ప్రభుత్వ జీతం తీసుకొని ప్రభుత్వానికి పనిచేయాల్సిన డిఐఓ గారు డబ్బులకు అమ్ముడిపోయి మీకు ఫోన్ చేస్తే కూడా వాటి ఖాళీ కుర్చీల కూకుని కూడా నేను మీటింగ్లు ఉన్నా నేను వేరే కావాలని చెప్తున్నావు. గతంలో కూడా డిఐఓని తీసివేళ మీకు కలెక్టర్ వినపత్రం ఇచ్చినాం. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాం. హన్మకొండ జిల్లా కేంద్రం మళ్ళీ చెప్తాం, హన్మకొండ జిల్లా కేంద్రంలో ఎస్ఆర్ అయినా, ఆల్ ఫోర్స్ అయినా, శ్రీచేత అయినా, నారాయణ, విఎంసీ అయినా దేనికైనా కూడా ఒకటే పర్మిషన్ ఇంటర్మీడియట్. వీళ్ళు 10 బ్రాంచ్లు పెట్టిళ్ళు. మళ్ళీ కొత్త పేర్లతోటి మళ్ళీ మొత్తం బ్రాంచ్లు ఓపెన్ చేసి విచ్చలవిడిగా ఈరోజు అంటే ₹1,00,000 ఫీజులు తనుకున్నారు. ముఖ్యంగా లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. సమయపాలన కూడా పాటించడం లేదు. పొద్దున 9 గంటలకు మొదలైన క్లాసులు సాయంత్రం 8 గంటల వరకు కూడా జరుగుతున్న పరిస్థితి. ఎందుకు దీనిపైన విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదంటే మీరేం చెప్తారు? రైట్, ముందుగా అసలు ఇట్లాంటి అకాడమీలకు ఎట్లాంటి పర్మిషన్ ఏం లేదు. ఒక చిన్న అట్టపెట్టెల్ లాంటి అగ్గిపెట్టెల్ లాంటి చిన్న రూమ్లల్లో 100 మంది విద్యార్థులను ఇక్కడ కుక్కి ఆ ఫ్యాన్లు ఏసీలు అయితే ఎట్లా పనిచేసే 24/7 వాళ్ళందరినీ కూడా అదే మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేసే అడ్వర్టైజింగ్ చూడండి మీరు అందరూ కూడా. ఇక్కడ ఏ బ్రాంచ్లో వచ్చినా ఫస్ట్ టైం కాదు, 100% కాదు. అది దేశంలో లక్షల మంది అవుతుంది, దాంట్లో ఒక్కరికో ఇద్దరికి వస్తుంది. అదే కార్పొరేట్ వ్యవస్థ. దాన్ని ప్రాతిపదికగా తీసుకొని 100 మంది తల్లిదండ్రులు అందరూ కూడా మోసగించుకుంటా అంత పెద్ద భారీ ఎత్తున విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. 8-9 వరకు 7 గంటల వరకు క్లాసులు జరుగుతున్నాయంటే అసలు పిల్లలు చదువుకునేది ఎప్పుడు, వాళ్ళు అసలు మానసికంగా ఆడుకునేది ఎప్పుడు, కొంత ఫిజికల్ ఆటలు ఎప్పుడు, ఒక గ్రౌండ్ ఉండదు, ఒక రిలాక్సేషన్కి సంబంధించింది ఏది ఉండదు. కేవలం వీళ్ళ ర్యాంకుల కోసం, వీళ్ళ యొక్క దోపిడీని కొనసాగించడం కోసం, వీళ్ళకి అడ్వర్టైజింగ్ పెరగడం కోసం తల్లిదండ్రులని పిల్లలందరినీ మోసగించి ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు నడుస్తూ ఉన్నాయి. ఇది చాలా పద్ధతిగా తెలిసి ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారుల కనుసన్నలో నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకు కమిషన్ల కనుసన్నలో, వాళ్ళ కనుసన్నలో ఇవి నడుస్తూ ఉన్నాయి. వెంటనే వీటిని కనుక ఆపకపోతే మాత్రం వీటిని మూసేసేంత వరకు దీని మీద కలెక్టర్ గారు స్పందించాలి, స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఇది కనుక జరగకపోతే మూసేంత వరకు కూడా మేము చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ కనుక నిర్ణయం చేసి ఇట్లాంటి చిన్న అట్టపెట్టెల రూమ్లలో జరిపియొద్దంటే జరగవా? ఇది అధికారులు తెలియదా, కలెక్టర్లు తెలియదా, ఎమ్మెల్యే తెలియదా? దీనిపై మేము గత సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. దానికి స్పందనగా కూలిపోతూనే ఉన్నది ఈ వ్యవస్థ. సోమవారం రోజున ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా వెంటనే పర్మిషన్ లేని వాటిని రద్దు చేయాలి, చిన్న చితక వాటిని బతకనియాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి
మేము సోమవారం రోజున కలెక్టరేట్ ముట్టడి పెడతా ఉన్నాం. దాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కూడా విఎంసీ కాలేజీకి సంబంధించి కూడా ఇటు అకాడమీ పేరు మీద అనుమతి తీసుకొని ఇటు ఇంటర్ కాలేజీతో పాటు ఇటు అకాడమీ నిర్వహిస్తూ కూడా లక్షల్లో ఫీజులు దండుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఇటు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నప్పుడు కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా విద్యాశాఖ అధికారులు అయితే స్పందించిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇటు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 70 కాలేజీకి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ప్రతి కాలేజీకి సంబంధించి కూడా 2 నుంచి 3-4 బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇటు లక్షల్లో ఫీజులు దండుకుంటూ కూడా విద్యార్థుల దగ్గర నుంచి కూడా తమ తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నారంటూ కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన ఇటు డిఈఓ గారు కావచ్చు, ఆర్జేడీకి సంబంధించి కూడా స్పందించాలి. లేని పక్షంలో కూడా ఇటు రానున్న రోజుల్లో అయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే మేము ఆ పోరాటాలకు సంబంధించి కూడా ఉధృతం చేస్తాము. ఇటు విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామంటూ కూడా చెప్తున్నారు. తక్షణమే విఎంసీ అకాడమీకి సంబంధించి కూడా ఎవరైతే యజమాని ఉన్నారో వారిపైన ఇటు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నేపథ్యంలో కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఎస్ఎఫ్ఐ సంబంధించిన నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.